ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా ఈ వాక్యం ద్వారా మీరు దర్శించమని యేసే నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. మరి ఈరోజు ఎందుకో చాలామంది రాలేదు, అయినప్పటికీ కూడా మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవలసి ఉన్నది. ప్రతి శనివారం కీర్తనల అధ్యాయాలు మనం ధ్యానిస్తున్నాం. అయితే మన్నించాలి, మరి ఈ వారంలో కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం ఎక్కువ సమయం నేను సమయంలో సమయాన్ని ఇవ్వలేకపోయాను. 21వ కీర్తన మనం ధ్యానించాలి. వాస్తవానికి దేవుని చిత్తం అయితే వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఒక చిన్న వచనాధార ప్రసంగాన్ని ఈరోజు మరి మీ ముందుకు తీసుకొస్తున్నాను. 119వ కీర్తన 50వ వచనం. కీర్తనల్లో నుంచే మాట్లాడుతున్నాను కానీ కంటిన్యూ వర్తమానం కాదు. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ చదవబడిన వచనంలో నుంచి ఈరోజు మనం ధ్యానం చేయబోయే వాక్య భాగం ఏమిటి అని ఆలోచన చేస్తే నోట్ చేసుకోండి. నెమ్మది అండర్లైన్ చేసుకోండి వీలైతే. నెమ్మది, మనకి నెమ్మదిని కలిగించేది ఏమిటి అనేది ఈ వచనం స్పష్టంగా చెప్తుంది. మీరే చెప్పండి. ఇప్పుడు చదివారు కదా, మనకి నెమ్మదిని కలిగించేది ఏంటి? ఆయన వాక్యం. అంతే కదండి. ఆయన వాక్యం మనకి ఏం కలగజేస్తుంది? నెమ్మదిని కలగజేస్తుంది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయి. ఈ వచనాన్ని ప్రతి సందర్భాన్ని కూడా మనం ఆపాదించుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది నెమ్మది పొందుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది నెమ్మది లేని వాళ్ళు ఉన్నారు. నెమ్మది పొందుకున్న వాళ్ళు నెమ్మది పొందుకోవడానికి గల కారణాలు ఏంటి? నెమ్మది లేనటువంటి వాళ్ళు నెమ్మది పొందుకోకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూస్తే, ఈరోజు మన జీవితాలకు ఈ వాక్యాన్ని ఆపాదించుకుని నెమ్మది కావాలంటే మనం ఏం చేయాలో స్పష్టంగా మనకి తేలిపోతుంది. ఒక మాటలో చెప్పాలండి, పూర్వం మన పితరులు, తాత ముత్తాతలు ఉదయం ఏం తినేవాళ్ళు? సద్దన్నం తినేవాళ్ళు. పెద్దల మాట సద్దన్నం మూట. అంటే పెద్దల మాట వింటే ఎంత మంచిదో సద్దన్నం తింటే అంత ఆరోగ్యానికి మంచిదన్నమాట. దేవుని వాక్యం మన భౌతిక, ఆత్మీయ జీవితాలకి ఎంత దీవెనకరమైందో ఆ పదాన్ని బట్టి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఈరోజు మనం ఏం తింటున్నాం చెప్పండి? ఉదయం పొద్దున్నే పునుకులు, బజ్జీలు, పూరీలు. నేనే పైనుంచి దిగి రాలేదు సుమా. మరి ఎందుకని ఈ రోజున గ్యాస్ ట్రబుల్స్, ఎందుకని మరి అల్సర్లు, ఎందుకని బీపీలు, ఎందుకని రకరకాల రోగాలంటే మన తిండిని మార్చుకున్నాం, మన పద్ధతిని మార్చుకున్నాం. టిఫిన్ స్టైల్గా టిఫిన్ లేకపోతే మనకు రోజు గడవదు. కానీ ఆ రోజున టిఫిన్లు ఏమి కాదు, 3 పూటల చక్కగా ఆహారం తినేవాళ్ళు, చక్కగా అన్నం తినేవాళ్ళు, చక్కగా ఆరోగ్యంగా పుష్టిగా తినేవాళ్ళు. ఇప్పుడు కొలతెట్టుకుని మరీ తింటున్నాం అన్నం. అప్పుడు కొలత ఉండేది కాదు, సమృద్ధిగా తినేవాళ్ళు. ఎంత ఆహారం తినేవాళ్ళు అంత ప్రోటీన్ తినేవారు. ఇప్పుడు మన ఆహారం ఒక్కడే తినటం వల్ల లోపాలు. ఆహారం ఎప్పటికీ లోపం కాదు, అన్నం ఎప్పటికీ ఆరోగ్యమే, కానీ అది విషపూరితమైంది కాదు. విషపూరితమైంది అయితే మన పితరులు మరి 100 ఏళ్ళు ఎలా బతికారు, డజన్ పిల్లల్ని ఎలాగన్నారు. కాబట్టి ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, మన క్రమాన్ని మార్చుకున్నాం, మన పద్ధతిని మార్చుకున్నాం. కాబట్టి ఈ రోజున ఆరోగ్యాన్ని పోగొట్టుకుని అనారోగ్య పాలవుతున్నాం. అలాగే మన జీవితంలో నెమ్మదిని పోగొట్టుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఈ మాట బలమైన మాట, రాసుకోండి. ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పాపము. అంతే, పాపము. ఉదాహరణ చెప్పమంటారా? ఉదాహరణ చెప్తాను వినండి. దేవుడు ఏదేను తోటలో చక్కగా హవ్వ, ఆదాములను ఏర్పాటు చేసి ఈ తోట వృక్ష ఫలంలో సమస్తం మీరు తినండి, నిరభ్యంతరంగా తినండి అన్నాడు. చక్కగా తింటున్నారు, చక్కగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. దేవుడు వచ్చి ఆదామా అని పిలిస్తే పరుగుల ఇంటి దగ్గరికి తాత వస్తే మనవడు ఎలా పరుగులెడతాడు? తాత చాక్లెట్ తీసుకొచ్చాడు, బిస్కెట్ తీసుకొచ్చాడు, అని తాత వస్తున్నాడంటే పరుగులు తీసినట్టుగా ఆదాము దేవుని స్వరం విని అలా పరుగెట్టేవాడంట.
అలాంటి సందర్భంలో, అలాంటి ఆనందంగా సంతోషంగా కొనసాగుతున్నటువంటి ఆ జీవితంలో ఒకానొక సమయంలో యెహోవా స్వరము విని పరుగెత్తుకు రావలసినటువంటి ఆదాము భయపడి చెట్ల కొమ్మల మధ్యలో దాగుకొనగా. ఎందుకు దాక్కున్నాడు చెప్పండి, అసలు ఎందుకు భయపడ్డాడు చెప్పండి. దేవుని స్వరం వింటే సంతోషించాల్సిన ఆదాము, దేవుని స్వరం వింటే పరుగెత్తి దేవుని దగ్గరకు వచ్చి దేవునితో ముచ్చటించాల్సినటువంటి ఆదాము, దేవుని స్వరం విని భయపడడానికి గల కారణం ఏంటి, దాక్కోవడానికి గల కారణం ఏంటి, టెన్షన్ పడడానికి గల కారణం ఏంటి, తన హృదయంలో కలవరం రావడానికి గల కారణం ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. తినొద్దన్న పండు తిన్నాడు కాబట్టి అది పాపమైంది. ఆ పాపం అతనికి ఏం చేసిందంటే టెన్షన్. అమ్మో, దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు నన్ను, దేవుడు చెప్పిన పని చేయలేదుగా, దేవుడు తినొద్దన్నదాన్ని నేను తినేసానుగా, నేను దొంగిలించేసానుగా, నేను తినేసానుగా, నేను అపరాధంలో పడిపోయానుగా, ఇప్పుడు నేను పాపం చేసేసాను కదా, ఇప్పుడు దేవుని ఎదుట నా ముఖాన్ని ఎలా చూపించుకొని నేను దేవునితో ఎలా మాట్లాడగలుగుతాను. పాపము దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. పాపము దేవునితో మాట్లాడకుండా చేస్తుంది. పాపము దేవుని సన్నిధికి రాకుండా చేస్తుంది అంటానికి ఆదాము గారి యొక్క మొట్టమొదటి జీవితం మనందరికీ ఒక ఉదాహరణ. చాలామంది అందుకే మందిరానికి రాలేరు. వాళ్ళు ఉన్నటువంటి పాపము అనే కట్టు మందిరానికి రాకుండా వాళ్ళని ఆపేస్తుంది, అడ్డగిస్తుంది. ఆదాము దాక్కున్నాడు, భయపడి దాక్కున్నాడు. అతనికి నెమ్మది లేదు. టెన్షన్ ఉందంటే, భయపడుతున్నాడంటే నెమ్మది ఉన్నట్ట? ఏ భయం లేదు అంటే ఆ వ్యక్తి నెమ్మదిగా ఉన్నాడు అని అర్థం. భయంతో చెట్ల కొమ్మల మధ్యలో దాక్కున్నాడంటే అతనికి ఏం లేదు, నెమ్మది లేదు. ఆదాముకి నెమ్మది లేకపోవడానికి గల కారణం, నేటి కాలంలో అనేక మంది, వాళ్ళ క్రిస్టియన్సా, హిందూసా, ముస్లిమ్సా అనేది పక్కన పెడితే, ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది లేదు. అది భార్య వల్ల కావచ్చు, తల్లిదండ్రుల వల్ల కావచ్చు, అత్తమామల వల్ల కావచ్చు, ఇరుగు పొరుగు వారి వల్ల, ఎవరి వల్ల నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది లేదు అంటే కారణం ఏంటంటే పాపం. ఈ పాపం మనిషిని ఏం చేస్తుందంటే రోగాల పాలు చేస్తుంది, వేదన పాలు చేస్తుంది, అవమానం పాలు చేస్తుంది, సిగ్గుపడేలా చేస్తుంది, తలదించుకునేలా చేస్తుంది. ఆదాములోనే కనబడిన ఈ గుణాలన్నీ కూడా ఈరోజు అనేక మంది రోగాల బారిన ఎందుకు పడుతున్నారు? పాపం. ఈరోజు అనేక మంది తల ఎందుకు దించుకుంటున్నారు? చేసిన పాపం. అనేక మంది ఎందుకు తృణీకరించబడుతున్నారు? వాళ్ళు చేసినటువంటి పాపం. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా, మరి నెమ్మది కావాలంటే ఏం చేయాలంటే ఆయన మాటకి లోబడితేనే మనకి నెమ్మది వస్తుంది. సింపుల్. తినొద్దన్న పండు తిననంత వరకు ఆదాము నెమ్మదిగానే ఉన్నాడు. ఎప్పుడైతే తిన్నాడో అతనిలో ఏం స్టార్ట్ అయింది? కలవరం, భయం స్టార్ట్ అయింది. అంతే. దేవుని మాట మనం విన్నంత వరకు మన జీవితాల్లో, మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో, మనం అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో, చేస్తున్న ప్రతి పనిలో నెమ్మదిని పొందుకుంటాం. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తామో టెన్షన్ అవుతుంది, టెన్షన్ మొదలవుతుంది మన జీవితంలో. నెమ్మది కాస్త దూరం అయిపోద్ది, భయం వస్తుంది, కలవరం వస్తుంది, వ్యాధుల పాలవలసి వస్తుంది, రోగాల పాలవలసి వస్తుంది, దేవునికి దూరం అవ్వాల్సి వస్తుంది, సహవాసాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇవన్నీ వచ్చేస్తాయి ఒక పాపంతో. బోనస్ అనమాట ఇవన్నీ. ఒక చిన్న అవిధేయత మనం చేస్తే అనేకమైన వాటికి మనం డోర్ ఓపెన్ చేసిన వాళ్ళం అవుతాం. మనంతటా మనమే డోర్ ఓపెన్ చేసి ఆహ్వానించిన వాళ్ళం అవుతాం మన జీవితంలోకి. కాబట్టి ఈ రోజున ఏ ఆజ్ఞాతిక్రమం మనలో ఉందో, ఏ ఆజ్ఞాతిక్రమం వల్ల మనం వేదన పాలవుతున్నామో, ఏ ఆజ్ఞాతిక్రమం వల్ల మనం నెమ్మదిని కోల్పోయామో, ఈ రోజున మన హృదయాలు మనం సరి చేసుకుందాం. చూడండి, మరలా చదువుతున్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. ఇదే అంటే వాక్యమే నా బాధలో నాకు నెమ్మదిని కలిగించేది వాక్యం. మీకు ఉదాహరణకి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? దేవుని వాక్యం చేతనే కదా. ఒకవేళ పొరపాటున ఈ రోజున మనం తెలుసో తెలియకో అపరాధులు పడిపోయామేమో. మానవ సహజం పొరపాటు చేయటం. అందుకే నేను ఎప్పుడు అంటాను, అలవాట్లో పొరపాటు సహజమే, కానీ పొరపాట్లు అలవాటు కాకుండా చూసుకోవాలి అని. పొరపాటు మానవ సహజం. ఆ పొరపాటు నువ్వు చేసినప్పుడు, అవిధేయతలో నువ్వు పడిపోయినప్పుడు, వెంటనే నువ్వు దేవుని వాక్యమనే నీటి దగ్గరికి వస్తే, మనల్ని మనం శుద్ధి చేసుకుంటే, మన పూర్వపు స్థితిని దేవుడు మనకి మరలా ఇస్తాడు. మనం పోగొట్టుకున్న నెమ్మదిని తిరిగి మరలా మనకి ఇస్తాడు. ఇప్పుడు ఒక వంతున ఉందండి, పందుల గుంపు వెళ్తుంది, ఏమండి, అట్నుంచి ఒక గొర్రెల గుంపు వస్తుంది, ఇట్నుంచి ఒక పంది పడిపోయింది, అట్నుంచి ఒక గొర్రె పడిపోయింది. దేంట్లో? కింద ఉన్న బురదలో. ఇప్పుడు ఈ బురదలో పడిపోయినటువంటి పంది, బురదలో పడిపోయినటువంటి గొర్రె, బురదలో నుంచి బయటికి రావడానికి ఏ జంతువు ప్రయత్నిస్తుంది?
గొర్రె ప్రయత్నిస్తుంది. ఎందుకంటే గొర్రెకి బురద అంటే చిరాకు. పంది బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుందా? అబ్బా పడ్డితే పడ్డానులే కానీ భలే స్వర్గంలో పడ్డానులే అనుకుంటుందంట. ఈ పంది స్వభావం కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పాపంలో ములుగు తేలుతూ ఉంటారు. వాళ్ళకి పాపం చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా జలసాగా ఉంటుంది. చాలా అంటే పురుగుల మందు కూడా తీగానే ఉంటుందంట. నేను తాగలేదులే కానీ ఎవరో తాగినని చెప్తారు. ప్రాణం తీసేది తీపిగానే ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టు పాపం ప్రాణం తీసేది కాబట్టి అది తీపిగానే ఉంటుంది. పాపం చేస్తున్నంత సేపు పంది స్వభావం కలిగిన వారికి తీపిగానే ఉంటుంది. అది ఎప్పుడో మరణం తీస్తుంది. పంది అంటండి ఏనాడు తలపైకి ఎత్తదంట. ఏనాడు దాని బతుకు కాలం అంతా కిందకే చూస్తుందంట. ఒకానొక సమయంలో పైకి చూస్తుందంట. ఎప్పుడంటే దాన్ని పట్టుకుని 4 కాళ్ళు కట్టేసి కర్రకి ఏలాడు తీసుకుని వెళ్తున్నప్పుడు పైకి చూస్తే అమ్మో ఇంత ఆకాశం ఉందా, నేను ఎప్పుడు చూడలేదే అంటదంట. చాలా మంది మానవులు కూడా ఇలాంటి స్వభావం కలిగి ఉన్నారు. చనిపోయే ముందు దేవుడా అనే పరిస్థితి, పైకి చూసే పరిస్థితి, మరణకరమైన పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పైకి చూస్తారంతే. సాఫీగా బ్రతికిలిపోతున్నంతసేపు పైకి చూడరు. గొర్రె ఏం చేస్తుందంటే బయటకు వచ్చి ఆ బురదను ఇదిలించుకుని మరలా తను శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ రోజున మనం పొరపాటుగా ఏదైనా అవిధేత చేసి దేవుని సన్నిధికి దూరమై ఉన్న నెమ్మదిని పోగొట్టుకుని, ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుని, ఆనందాన్ని పోగొట్టుకుని, సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని ఎట్టుకున్నామేమో, ఆ చేసిన తప్పు ఏదైతే ఉందో అది దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, దైవజనుడి ద్వారా ముఖాంతరంలో నుంచి మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాటిని మనం సరి చేసుకుంటే కోల్పోయిన మన ఆనందాన్ని తిరిగి మరలా దేవుడు మనకి ఇస్తాడు. భక్తుడైన మోషే గారు అన్నారు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు కూడా మన రహస్య పాపాలు కూడా బయటపడతాయి. అద్దం ముందు నిలబడినప్పుడు మన ప్రతిబింబం చూసుకుని మనం జుట్టు సరి చేసుకుంటాం, చక్కగా ఏదైనా మచ్చుంటే తుడుచుకుంటాం, చక్కగా ముఖాన్ని నీట్గా సరిదిద్దుకుంటాం. అలాగే మన ఆత్మ జీవితాన్ని సరిదిద్దుకోవాలంటే దేవుని వాక్యమనే అర్థమే సరిపోల్చదగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్లాగే భక్తుడైన దావీదు గారు ఏమంటారంటే, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో ఏం పెట్టుకున్నాను? నీ వాక్యం. ఒక పాపం చేసినా కడగబడాలంటే వాక్యమే. అసలు పాపం చేయకుండా ఉండాలన్నా కూడా నీ హృదయంలో, నా హృదయంలో ఏముండాలి? వాక్యం. పొరపాటు చేయడానికి మనసు ప్రేరేపిస్తుంది, నీ శరీరం ప్రేరేపిస్తుంది, నా శరీరం ప్రేరేపిస్తుంది. తప్పు చేయి, అబద్ధమాడు, దొంగతనం చేయి, అది చేయి, ఇది చేయి. నీ శరీరం, మన శరీరం ఉన్నంత వరకు పాపం మనల్ని ప్రేరేపిస్తానే ఉంటుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నగ్న సత్యం. ఈ శరీరం బలహీనమైంది, ఈ శరీరం దౌర్బల్యమైంది, ఈ శరీరం ఉన్నంత వరకు చెడు చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. అయితే దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, పాపం చేయాలనే తలంపు మనలో ఉన్నా, పాపం చేయాలనే ప్రేరేపణ మన హృదయంలో కలిగిన, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే, ఖచ్చితమైన మాట ఇది, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే పాపం చేసే సాహసం నీకు ఉండదు. అంటే పాపం చేసే ధైర్యం నీకు ఉండదు. ఆలోచన వస్తుంది, తలంపులు వస్తాయి, శరీరం ప్రేరేపిస్తుంది, హృదయం కూడా నిన్ను ప్రేరేపిస్తుంది. కానీ పాపం చేయడానికి నీకు దమ్ము సరిపోదు, ధైర్యం సరిపోదు. కారణం ఏంటంటే నీలో ఉన్న వాక్యం నిన్ను గద్దిస్తూ ఉంటుంది. అందుకని భక్తుడు అన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు గద్దించుట నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలో బదులు చేసుకోవాలి. దేవుని వాక్యం మనలో ఉంటే మనం తప్పు చెయ్యం, మనం పాపం చెయ్యం. అందుకని అనుభవపూర్వకంగా భక్తుడు అన్నాడు, నీ వాక్యమే నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. వాక్యం అనే దీపం లేకపోతే, వాక్యం అనే వెలుగు లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మార్గంలో వెళ్తున్నాం, కట్టికి చీకటి, వీధి స్తంభాలు లేవు, మన సెల్ ఫోన్ లైట్ లేదు, దీపాలు లేవు, ఏమీ లేవు. చీకట్లో మనం ఏదైనా రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మీద అడిగేస్తామో, ముళ్ళ కంపులు అడిగేస్తామో, ఏ గోతులు అడిగేస్తామో మనకు తెలియదు. ఏదైనా కనబడక చీకట్లో లోతైన గుంట్లో పడిందనుకో కాలు ఇరిగిపోద్ది. ఏదైనా ముళ్ళు మీద వేస్తే కాలు దిగిపోద్ది, ముళ్ళు రక్తం వచ్చేస్తుంది, గాయాల పాలవుతుంది.
ఏమన్నా మనం నడిచేటటువంటి రోడ్లలో లైట్ లేకపోతే అన్ని అనివార్య కారణాలు జరిగినప్పుడు మన జీవిత ప్రయాణంలో దేవుని వాక్యం అనే లైట్, దేవుని వాక్యం అనే దీపం లేకపోతే మరి ఎన్ని ప్రమాదాలు ఎదురవుతాయో చూడండి ఒకసారి. ఈ రోజున వారానికి ఒకసారి బైబిల్ పట్టుకునే వాళ్ళు కూడా లేకపోలేదు మన క్రైస్తవ సంఘ సమాజంలో. అందుకని ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలని పదే నేను చెప్తా ఉంటాను. మరొక మాట, నీ వాక్యమును బట్టిన అడుగులు స్థిరపరచము. 119వ కీర్తన 133 చూడండి. 119వ కీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టిన అడుగులు స్థిరపరచుము, అదిగో ఏ పాపమును నన్ను. మరలా అడుగుతున్నాను చెప్పండి, ఒక వ్యక్తి నెమ్మదిని కోల్పోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటండి? పాపం. ఆ పాపం మన మీద ఏలుబడి చేయకుండా చేసేదేంటి? వాక్యం. ఆ వాక్యమే మనకి నెమ్మదినిచ్చేది. ఎప్పుడైతే వాక్యానికి మనం చోటిస్తామో ఏ విధమైన పాపం మన మీద ఏలుబడి చేయదంటే వస్తాయి. నీ మీద ఏలుబడి అంటే నీ మీద అగ్నిబాణాలు వేస్తాడు సాతాను, ఏదో ఒక రకంగా ఎర్రేస్తాడు, మనకిష్టమైన వాటిని ముందుకు తీసుకొస్తాడు. అది తిండి కావచ్చు, డబ్బు కావచ్చు, అమ్మాయి కావచ్చు, లోక అధికారం కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవునికి విరోధంగా మనం పాపం చేయడానికి సాతాను మనల్ని ప్రేరేపిస్తాడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో తినక్కర్లేదు కానీ ఇశ్రాయేలీల ప్రజల్ని ఆకర్షించారు స్త్రీలు, మోయాబు స్త్రీలు. ఈ స్త్రీల వెనకాల పడిపోయి వచ్చేసారు వీళ్ళు. ఆ స్త్రీలు ఎవరికి దండం పెట్టమంటే వాళ్ళకి దండం పెట్టేశారు, ఏది తినమంటే అది తినేశారు, దేవునికి విరోధమైన పని చేశారు. అక్కడికక్కడ తెగులు వచ్చిందా లేదండి? ఇంచుమించు 18-22 వేల మంది చనిపోయారండి సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో. అట్రాక్షన్, సాతాను ఎర్రేసాడు అక్కడ అమ్మాయిల్ని, పడిపోయాడు ఇశ్రాయేలు ప్రజలు. ఈ రోజున ఎలాంటి పాపం మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరచుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నేను సబ్జెక్టులోకి వెళ్తాను లోతుగా. 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, అంటే వాక్యాన్ని, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకును. వాటిని అంటే వాక్యాన్ని. దొరికిన వారికి అవి జీవమును. ఏవి దొరికిన వారికి? వాక్యం దొరికిన వారికి ఏమి ఇస్తుందంట? వాక్యం జీవం. చాలా మంది నిర్జీవమైన స్థితిలో ఉన్నారు, చాలా మంది ఇళ్ళు నిర్జీవమైన స్థితిలో ఉన్నాయి. ఎహెజ్కేలు దర్శనంలో ఏం కనిపించిందండి? ఎహెజ్కేలుకి ఎండిపోయిన ఎముకల లోయ. చాలా మంది కుటుంబాలు చూడండి ఈ రోజున ఎముకల లోయే. ఆనందం లేదు, సంతోషం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఆరాధన లేదు, అసలు కలిసిమెలిసి భార్య భర్తలు ఉండటం లేదు, తల్లి పిల్ల కలిసి ఉండటం లేదు. ఈ రోజున కుటుంబాలు భార్య భర్తలు విడిపోయి, అన్నదమ్ములు విడిపోయి, ఈ రోజున అనేక కుటుంబాల్లో ఎముకల లోయ, నిర్జీవపు లోయ. ఎందుకు? వాక్యం లేదు, వాక్యం పట్ల భయం లేదు. చూడండి తర్వాత, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఆరోగ్యం లేని వ్యక్తి దగ్గర 100 కోట్లు ఉన్నాయి. ఆరోగ్యం లేని దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? సంతోషంగా ఉండగలుగుతాడా? చెప్పండి, సంతోషంగా ఉంటాడా? నేను మీకు ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా. 10 కోట్లు కావాలా, ఆరోగ్యం కావాలా? చాలా తెలివిగలవాళ్ళు మీరు. ఎందుకంటే ఆరోగ్యం కోరుకోలేదనుకో, ఆ 10 కోట్లకి 10 కోట్లు, ఆ 10 కోట్లు ఖర్చు పెట్టక ఇంకో 1 కోటి రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది, మన రోగం తగ్గదు. అందుకని అన్నారు పెద్దవాళ్ళు, ఆరోగ్యమే మహాబా. ఆరోగ్యం నీకు ఎక్కడుందంటే వాక్యంలో ఉంది ఆరోగ్యం. ఎవరో సేవకుడు లేదండి. అందుకే నేను చెప్తాను, ఆయన చెప్పాడంట, మీ దేహాన్ని యాజకునికి కనపరుచుకోండి అంటే ఆయన చెప్పిన మాట చొప్పున వెళ్తున్నారంటే యాజకునికి చూపించుకోవడానికి. యాజకుని దగ్గరికి వెళ్ళక ముందే మార్గ మధ్యలోనే వాళ్ళు ఏం పొందుకున్నారంట? కుష్ఠరోగం నుంచి విడుదల. ఎలా కలిగింది విడుదల? యేసయ్య చెప్పిన మాట చొప్పున వాళ్ళు చేయటం ద్వారా వాళ్ళకి మార్గంలోనే స్వస్థత కలిగింది. దేవుని మాటే స్వస్థత, దేవుని మాటే బలం, దేవుని మాట మనకు ఆరోగ్యం ఇచ్చేది. ఆయన యొక్క మాట మనల్ని స్థిరపరిచేది, బలపరిచేది, నడిపించేది, సంతృప్తిని ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేను సబ్జెక్టులోకి వస్తున్నా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించను. ఇప్పుడు 3 విషయాలు చెప్తానండి, 3 విషయాలు. ఆ 3 విషయాలు కూడా ఎవరెవరు నెమ్మది పొందుకున్నారో చెప్తాను. ఆఖరి మాట ఒకటి చెప్తాను, అది చెప్పి ముగించేస్తాను. ఎందుకు నెమ్మది లేదో ఆఖరి మాట ఒక మాట చెప్తాను. మొత్తం 4 మాటలు చెప్తాను. నెంబర్ వన్ ప్రశ్న అడుగుతాను, చెప్తారా? అడిగి నాకు ప్రశ్నలు అలవాటు, రోజుకి 2-3 ప్రశ్నలు పెట్టి. నెమ్మది అనే అర్థం ఇచ్చే పేరు ఎవరిది పరిశుద్ధ గ్రంథంలో? నెమ్మది అనే అర్థం ఇచ్చే పేరు ఎవరికి పెట్టబడింది?
ఎవరికి పెట్టబడింది? అతని పేరుకి అర్థమే నెమ్మది. నోవాహు చెప్పిన వారిని దేవుడు దీవించునుగా. తీయండి పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం. ఎందుకు ఇలా అడుగుతానంటే కొంచెం మీ మెదడుకి పదును పెట్టాలని అంతే. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం. ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. నోవాహు అనే మాట మీద ఎన్ని అంకె ఉంది? 1. దానికి పుట్టినట్లు అర్థం ఏముందో చూడండి, నెమ్మది. అంటే నోవాహు అనే మాటకు అర్థం ఏంటి? నెమ్మది. నోవాహు కాలంలో జలప్రలయం వచ్చింది. నెమ్మది లేక భయముతో గుండెలు అరిచేతులు పట్టుకుని ప్రాణాలు గుప్పుట్లో పెట్టుకుని నోవాహా ఓడ తలుపు అని కేకలేసి జలసమాధి అయిపోయారు చాలా మంది. నోవాహు కుటుంబం మాత్రం జలప్రలయం వచ్చిన జలసమాధి కాలం వాళ్ళు చచ్చిపోలా బతికి బట్టగట్టేశారు. కారణం ఏంటి? అసలు నోవాహు కుటుంబానికి దేవుడు నెమ్మది ఇవ్వడానికి గల కారణం ఏంటి? చూడండి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నుంచి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకునేను. మొట్టమొదటి హార్ట్ పేషెంట్ ఎవరంటే దేవుడే. 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నాను నేను. అయితే నోవాహు, అయితే అంటే ఆ ఒక్క పదలో ఎంత లోతైన విషయం తెలుసా? అందరూ చెడిపోయారు కానీ ఎవరు చెడిపోలేదంట? నోవాహు చెడిపోలేదంట. 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఎలా ఉన్నాడంట? కృప పొందినవాడాయన. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడైన నేను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవునికి ఎలాంటి గుణాలు ఉన్నాయో నోవాహుకు అలాంటి గుణాలు ఉన్నాయి. దేవునితో నడిచిన వాడు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు అవుతారన్న సామెత కూడా లేకపోలేదు. దేవునితో సహవాసం చేశాడండి నోవాహు. దేవునితో నడిచాడండి. దేవునితో ఫ్రెండ్షిప్ చేశాడు. దేవుని స్వభావాలను కలిగి జీవించాడు. దేవుడు నీతిపరుడు, దేవుడు యథార్థపరుడు అని ద్వితీయోపదేశకాండంలో ఉందండి. దేవునికి ఉన్నటువంటి గుణాలు ఈ నోవాహులో ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, నోవాహు తన తరములో నీతిపరుడు, యథార్థవంతుడు. ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది కావాలంటే ఈ లక్షణాలు ఉండాలి. ఒక వ్యక్తి అన్యాయం చేస్తున్నాడు, అతని జీవితంలో నెమ్మది ఎందుకుంటా చెప్పండి? ఏదో ఒక రోజు అన్యాయపు సొమ్ము బయటికి వెళ్ళిపోతుందేమో అనే భయం అతనిలో ఉంటుంది ఖచ్చితంగా. నీతిగా సంపాదించిన వాడికి అలాంటి భయం ఉండదు. దేవునికి స్తోత్రం కలిగినగా. అన్యాయంతో వచ్చిన విస్తారము కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమైన వాక్యం చెప్తుంది. మనం నీతిగా సంపాదించిన కొంచెమే నెమ్మదిగా పడుకుంటాం. అక్రమ సంపాదన విస్తారంగా ఉంది, ఇంటి నిండా బంగారమే, ఇంటి నిండా డబ్బే, కానీ హృదయంలో నెమ్మది ఉండదంట. నీతిపరుడు, యథార్థవంతుడు కాబట్టి నోవాహు జీవితంలో నెమ్మది కలిగింది, తన కుటుంబానికి నెమ్మది కలిగింది, జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు. ఈ విషయాన్ని మన జీవితానికి ఆపాదించుకుందాం. రాబోతున్న దేవుని రాకడలో మనము దేవునికి ఉగ్రతకు పాలు కాకుండా మనం తప్పించబడాలంటే మనల్ని కాపాడేది ఏంటో తెలుసా? మన నీతే. నీ నీతి నీ ముందర నీకు కావలి కాయును, నీ నీతి నిన్ను రక్షించును. సామెతల గ్రంథంలో కోకొల్లలు ఉన్నాయి. వచనాలు చెప్తే టైం సరిపోదు, పెద్ద ప్రసంగం అయింది. మనల్ని రక్షించేదంటే మన నీతే. నోవాహు నీతిపరుడు కాబట్టి, యథార్థవంతుడు కాబట్టి, దేవునితో నడిచిన వాడు కాబట్టి అతని జీవితంలో, అతని కుటుంబంలో దేవుడు నెమ్మదినిచ్చాడు. తనకి గాని, తన భార్యకి గాని, తన 3 కొడుకులకు గాని, 3 కోడలకు గాని ఏ అపాయం వచ్చిందంటే, జలప్రలయం వచ్చి ప్రపంచం అంతా కొట్టుకుపోయిన, మొత్తం జలసమాధి అయిపోయిన వాడు సురక్షితంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దానికి తగ్గ విషయాలు ఇప్పుడు చూపిస్తాను చూడండి. కీర్తన 119, 165 చూడండి. 119వ కీర్తన 165వ వచనం. 119వ కీర్తన. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, ధర్మశాస్త్రం అంటే వాక్యం లేదా చట్టం, ఓకేనండి. ఇప్పుడు నీతిపరుడు, యథార్థవంతుడు అంటే నోవాహు దేవుని ప్రేమిస్తున్నాడు, దేవునితో నడిచాడంటే దేవుని ప్రేమిస్తున్నాడు. చదవమ్మా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి కొంత నెమ్మది, ఎంతోనా? ఎంతో నెమ్మది కలదు.
వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదంట. చాలా మంది ఈ రోజున తూలి తొట్టిల్లిపోతున్నారు. కారణాలు ఉన్నాయి. నోవాహు జీవితంలో తూలి తొట్టిల్లిపోవడానికి కారణం లేవు. ఎందుకంటే నోవాహు దేవుని ప్రేమించాడు, నోవాహు దేవునితో నడిచాడు, నోవాహు తన హృదయాన్ని కాపాడుకున్నాడు. నోవాహు తరంలో జనాలందరూ కూడా నరుల హృదయాలోచన బాల్యం నుంచి చెడ్డగా ఉందంటండి. వాళ్ళ ఆలోచనలు చెడిపోయినాయి, వాళ్ళ తలంపులు చెడిపోయినాయి, వాళ్ళ పనులు వ్యభిచార క్రియలు అయిపోయినాయి. నరుల కుమార్తెలు దేవుని కుమారులతో పోయి భయంకరమైనటువంటి తుచ్చమైన అభిలాషలకు, శరీర కార్యాలకు, శరీర క్రియలకు వాళ్ళ దేహాన్ని అప్పగించుకున్నారు. నోవాహు ఎక్కడ ఎలాంటి తప్పు చేసిన వాడు కాదు. నోవాహు తిండిబోతు తాగలిగిన వాడు కాదు. నోవాహు అబద్ధమాడేవాడు కాదు. నోవాహు వ్యభిచారం చేసేవాడు కాదు. ఇలా చెప్పుకుంటూ వెళితే ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడు కాబట్టి ఎంతో నెమ్మది కలుగుద్దంట. ఈ మాట మీరు కూడా నోట్ చేసుకోండి. ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి, ప్రతిరోజు వాక్యం చదివే వారికి, ప్రతిరోజు దేవునితో మాట్లాడి దేవుడు తమతో మాట్లాడి ఈ అనుభవం కలిగినటువంటి వాళ్ళ కుటుంబంలో ఎంతో నెమ్మది ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈరోజున చాలా మంది విశ్వాసుల కుటుంబాల్లో, క్రైస్తవుల కుటుంబాల్లో, సేవకుల కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసండి? వాక్యం లేదు, వాక్య అనుభవం లేదు, వాక్యం చదవటం లేదు, ప్రార్థన చేయటం లేదు. ఈ రెండు చేయకపోతే దేవునితో మన ఫెలోషిప్ అంటే సహవాసం ఎలా సాగుద్ది? ఇప్పుడు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి, రోజుకొక్కసారన్నా మాట్లాడుకోకుండా ఉంటారా? క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు ప్రాణ స్నేహితులు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అట్లీస్ట్ రోజుకు 3 సార్లన్నా మాట్లాడతారు భౌతిక పరమైన స్నేహితునితో. లేచావా, పనికి వెళ్ళావా, క్షేమంగా వచ్చావా, పడుకున్నావా, ఖచ్చితంగా మాట్లాడతారు. మరి దేవుడు మనకి స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు కదా. ఇంకో ప్రశ్న అడుగుతాను చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నా స్నేహితుడు అని ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? అబ్రహాము దేవునికి ఎలా మారిపోయాడంట? స్నేహితుడు అయిపోయాడంట. మనం విశ్వాసులుగానే ఉన్నాం, ఇంకా విశ్వాస స్థాయిలోనే ఉన్నాం. శిష్యుల స్థాయిలోకి రావాలి. వాక్యం వినే స్థాయిలో కాదు, వాక్యం ప్రకటించే స్థాయిలోకి రావాలి, శిష్యులుగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, సబ్జెక్ట్ క్రాస్ అవుతుంది. ఈరోజు మన జీవితంలో నెమ్మది ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. దేవుని ప్రేమించిన వాడు నోవాహు. మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 1:33 సామెతల గ్రంథం 1:33 నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక ఎలా ఉంటాడంట? నెమ్మదిగా ఉండు. 532 పేజీ సామెతల గ్రంథం 1:8 నా ఉపదేశము అంగీకరించువాడు. చాలా మంది వింటారు కానీ అంగీకరించరు, వింటారు కానీ విడిచిపెట్టేస్తారు. నోవాహు విన్నాడు, దాన్ని అంగీకరించాడు, పాటించాడు. నోవాహా వాడగట్టు అంటే వాడగట్టాడు. ఎందుకు అని ప్రశ్నించలా. దేవుడే చెప్పాడు జలప్రలయం వస్తుంది అని. ఊరుకోవయ్యా, అసలు వాన ఎరగం మేము, తుఫరే ఎరగం మేము, నోరు తుఫర అంటారు చూసారా? అసలు వర్షాలే పడిన ప్రాంతం ఇది, ఎడారి ప్రాంతం ఇది, ఇక్కడ వర్షాలు రావటం ఏంటి, జలప్రలయం రావటం ఏంటి అని ప్రశ్నించలా, అనుమానించలా, సందేహించలా. దేవుని యొక్క ఉపదేశం నోటి నుంచి వచ్చేదాన్ని ఉపదేశం అంటారు. దేవుని ఉపదేశం విని దాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. కీడు వచ్చుచున్న అతను భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో భయం ఉంది, చచ్చిపోతానేమో. ఎందుకు భయం అనేది? నిజమైన క్రైస్తవుడికి చావంటే భయమా? ఏమండి, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తా అన్న విశ్వాసం ఉండాలి మనకి. చావంటే భయం ఎందుకు మనకి? చావు అనేది ముగింపు కాదుగా, మానవ జీవితం ప్రారంభం కదా. అది ఒక క్రైస్తవ విశ్వాస ప్రకారం, బైబిల్ ప్రకారము అది మనం నమ్ముతున్నాం కదా. ఎటర్నల్ లైఫ్ ఉంది, నిత్యజీవం ఉంది కదా. మరి ఎందుకు భయం మనకి? కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా, నా ఉపదేశం విని అంగీకరించేవాడు. ఈ రోజున మీరు ఎలా ఉన్నారు? ఒక్కసారి నోవాహు గురించి చెప్తూనే మనల్ని మనం పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం. నోవాహు నీతిపరుడు, యథార్థవంతుడు, దేవునితో నడిచినవాడు, దేవుని ప్రేమించినవాడు, దేవుని ఉపదేశాన్ని విని అంగీకరించినవాడు, కాబట్టి నెమ్మదిగా ఉన్నాడు. తను, తన భార్య, పిల్లలు, కోడళ్ళు, 8 మంది సంతానం, 8 మంది కుటుంబం అందరూ కలిసి నెమ్మదిగా ఉన్నారు. జలప్రలయం వచ్చినా కూడా తడుగుట్టేసి పడుకున్నాడు. మాటలు చెప్పాలండి. వాళ్ళకి వెళ్ళిన నోవా ఎలా ఉన్నాడు చెప్పండి? అయిపోయింది, తలుపు వేసాడు, అయిపోయింది. ఇక అన్ని కేకలైన పడుతున్నాయి బయట, అన్ని అనవసరం. చక్కగా తలగడేసుకుని హ్యాపీగా ప్రశాంతంగా పడుకున్నాడు. వాళ్ళ చక్కగా నీటిలో అలా తేలాడుతుంటా వెళ్తుంది పడవ, వాడ సురక్షితంగా ఉన్నాడు.
నేను ఇచ్చే ప్రతి రెఫరెన్స్, నేను చెప్పే ప్రతి మెసేజ్కి కూడా రీచ్ అయ్యే మెసేజే. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండో మాట, ఒకటి నోవాహు అయిపోయింది. రెండు, పరిశుద్ధ గ్రంథంలో నెమ్మది కలిగిన వాళ్ళు ఎవరు? అతని వల్ల దేశమే నెమ్మదిగా ఉందంట. నోవాహు వల్ల తన కుటుంబానికి నెమ్మది కలిగింది. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేయబోయే వ్యక్తి వల్ల దేశమే నెమ్మదిగా ఉందంట. అంటే ఒక రాజును బట్టి, ఒక కుటుంబానికి రాజు ఎవరని చెప్పాను పోయిన వారం, ఆ కుటుంబ భర్త అని చెప్పాను కదా. కుటుంబంలో ఉన్న యజమానుడు దేవునికి లోబడితే అతని కుటుంబం అందరూ నెమ్మది పొందుకుంటారు. దేశానికి సంబంధించిన రాజు దేవునికి లోబడితే దేశమే నెమ్మదిగా ఉంటారు. అది మీకు ఇప్పుడు చూపిస్తా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఎద్రింపగా అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను ఇతని దినములలో దేశము 10 సంవత్సరములో ఏం పొందిందంట? కారణం ఏంటి? ఆసా దినములలో, ఆసా రాజ్యం పాలన చేస్తున్నటువంటి దినములలో 10 సంవత్సరాలు దేశం, ఆ రాజు ఏ దేశాన్ని అయితే పరిపాలిస్తున్నాడో ఆ రాజ్యం నెమ్మదిగా ఉంది. కారణం ఏంటి? నెమ్మది పొందుకుందంట. కారణం ఏంటి? ఆసాను బట్టి. ఎలాంటి వాడు ఆశ? చూడండి, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. ఆశ తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని, తర్వాత 14వ వచనం చదవండి. ఆశ తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను. చాలు, 2 మాటలు వినిపించా. చెప్పండి. నెంబర్ 1, ఆస దేవుని దృష్టికి ఎలా జీవించాడు? యథార్థంగా జీవించాడు. నెంబర్ 2, ఎలా నడుచుకున్నాడు? హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించాడు. ఈ 2 విషయాల కారణంగా ఆ రాజు ఏ రాజ్యాన్ని అయితే పరిపాలిస్తున్నాడో ఆ రాజ్యంలో దేవుడు నెమ్మదినిచ్చాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది? మన భారతదేశం ఎలా ఉంది? కారణం ఎవరిని బట్టి ఆధారపడి ఉంటుందో తెలుసా? దేశాన్ని పరిపాలిస్తున్న నాయకునితో అటాచ్డ్ అయి ఉంటుంది. ఈ విషయాన్ని బట్టి ఏ దేశ నాయకుడైతే యథార్థంగా ఉంటాడో, ఏ దేశ నాయకుడైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరిస్తాడో, తనను బట్టి తను పరిపాలించే ప్రజలు సుభిక్షంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు, సంతోషంగా ఉంటారని ఈ వచనాన్ని బట్టి చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదండి. ఆస ఒక రాజయ్యాడు. రాజైన తర్వాత రావాల్సింది, వచ్చేది సహజంగా చాలా మందికి కలిగేది ఏంటంటే గర్వం. నేను రాజుని అని గర్వం వస్తుంది. నా తర్వాత నా సంతతి వారి రాజ్యం, ఆ రాజులు అవ్వాలి అనే స్వార్థం వస్తుంది. సౌలుకి వచ్చింది గర్వం, సౌలుకి వచ్చింది స్వార్థం. అందుకనే తనతో పాటు పోయాడు. ఏ రాజుకైనా సహజంగా వచ్చేది ఏంటంటే నేను గొప్ప కాబట్టి, నా నెత్తి మీదకి కిరీటం వచ్చింది కాబట్టి కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తాయి. కానీ ఆశ ప్రారంభ దినాల్లో చూస్తే, ప్రారంభ దినాల గురించి చెప్తున్నాను, ఆశ ప్రారంభ దినాల్లో 10 సంవత్సరాలు నెమ్మది కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే అతని హృదయం దేవుని దృష్టికి యథార్థంగా ఉందంట. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఎక్కడ యథార్థత ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది. ఎందుకు చెప్పనండి? యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడంట. యథార్థవంతులు అంటే ఆయనకి ఇష్టం ఉంది. లోకసువార్తలో 2వ అధ్యాయం అనుకుంటా 12వ వచనంలో యథార్థవంతులే ఆయనకు ఇది సామెతల గ్రంథంలో ఉంటుంది. యథార్థవంతులే ఆయనకు ఇష్టలు. లోకసువార్తలో ఏముంటుందంటే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని ఉంటుంది. అది ఒక వ్యక్తి జీవితంలో నెమ్మదిని పొందుకోవాలంటే నోవాహులాగా నీతిపరుడిగా ఉండాలి, నిందారహితుడు ఉండాలి, దేవునితో నడిచిన వాడు ఉండాలి, దేవుని ప్రేమించేవాడు ఉండాలి, ధర్మశాస్త్రాన్ని అంగీకరించేవాడు ఉండాలి. నెంబర్ 2, ఆశ వలె యథార్థంగా జీవించాలి, హృదయపూర్వకంగా అనుసరించాలి, హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా దేవుణ్ణి వెంబడించాలి. కొంతమంది వెంబడిస్తారు కానీ హార్ట్ఫుల్గా వెంబడించారంటే, అంటే హృదయపూర్వకంగా వెంబడించారంటే ఏదో నమ్ముకున్నాం, ఏదో మొక్కుబడి భక్తి చేస్తున్నాం, ఏదో ఆదరించుకుంటున్నాం అన్నట్టు భక్తి చేస్తారంట. అలా కాదు. ఆశ హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, మీ కడుపున పుట్టిన పిల్లల్ని మీరు ఎలా ప్రేమిస్తారు? హృదయపూర్వకంగా ప్రేమిస్తారా? పైన ప్రేమిస్తారా? కారణం ఏంటి?
కన్నపిల్లలు కాదు. అంటే కన్నపిల్లల పట్ల మనం ఎంత ప్రేమ కలిగి ఉంటామో, వాళ్ళ పట్ల మనం ఎంత టైం కేటాయిస్తామో, వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి ఎలా ఇష్టపడతామో, అదే ప్రేమ ఎవరి మీద కలిగి ఉండాలి మనం? మన కన్న తండ్రి కాబట్టి, మన ఆత్మల కన్న తండ్రి కాబట్టి. ఆత్మస్వరూపైన శరీరానికి అన్నది తల్లిదండ్రులేమో కానీ మనలో ఉన్న ఆత్మను ప్రవేశపెట్టింది జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులు సన్మానించాలి. తల్లిదండ్రులు సన్మానించాలి అన్న మాటలో తండ్రి అనే మాట దేవునికి కూడా వర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, నేను ఈ వాక్యాన్ని బట్టి ఒక చిన్న వచనాన్ని మీకు చూపిస్తాను. చూడండి, ఆశ గురించి. కీర్తన 25:12 వచనం. 25వ కీర్తన చూడండి. 3 మాటలకు వెళ్ళిపోతాను, చాలా స్పీడ్గా నేను చెప్తున్నాను, ఎక్కువ టైం చెప్పను. 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యుద్ధ భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా. ఎవరి ప్రాణం నెమ్మదిగా ఉంటే చెప్పండి. అది పాయింట్. అది ఎవరి ప్రాణం నెమ్మదిగా ఉంటుందంట? అందరూ చెప్పండి, ఎవరి ప్రాణం నెమ్మదిగా ఉంటుంది? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. భయపడేవాడు పాపం చేయడు. భక్తి అంటే ప్రేమ. భక్తి అంటే ప్రేమ. దీన్ని వివరిస్తే మళ్ళీ బోల్ టైం పట్టేస్తుంది. రేపు ఎల్లుండి ఉపాస కుడుకులో ఉన్న వీడియోలో రోజుకోటి పెడతాను కదా. రేపు ఎల్లుండి నేను ఏలూరులో చెప్పాను భక్తి అంటే ఏంటి, ఎందుకు చేయాలి, భక్తి ఎన్ని రకాలు. వీలైతే అవకాశం ఉంటే వినండి, ఆ విషయాలను వినండి. ఇప్పుడు నేను చెప్పను. కానీ భక్తి అంటే ప్రేమ. దేవుని ప్రేమించేవాడు పాపం చేయడు, దేవునికి భయపడేవాడు పాపం చేయడు. ఇక్కడ ఆశ దేవునికి భయపడే స్థితిలో ఉన్నాడు. ఏమంటే దేవునికి భక్తి చేసే స్థితిలో ఉన్నాడు. అందుకని అతని ప్రాణం నెమ్మదిగా ఉంది. 3వ మాట రాసుకోండి. 1 నోవాహు, 2 ఆశ, 3 యెహోషాపాతు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 30 వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 30 వచనం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను, యూదా రాజ్యమును ఏలెను. చాలండి, చెప్పండి. ఇప్పుడు యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉన్నదంట. ఆ రాజ్యము నిమ్మలంగా ఉండటానికి నెమ్మదిని అనుగ్రహింపగా, అక్కడ మాట ఉందా లేదా? చుట్టూ ఉన్నవారిని జయించి 30 వచనం, అతనికి నెమ్మది అనుగ్రహింపగా. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి కుటుంబంలో, ఒక వ్యక్తి జీవితంలో, ఒక వ్యక్తి దేశంలో నెమ్మదిని అనుగ్రహించేవాడు దేవుడు. దేవుడే గనక నెమ్మది అనుగ్రహించకపోతే మనకు నెమ్మది ఉండదు. గుండెల మీద చేసి చెప్పగలను, నా ఇంట్లో డబ్బులు లేవు, నాకు హృదయంలో నెమ్మది ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి? డబ్బు నెమ్మదిని తీసుకురాదు. ఇంకా చెప్పాలంటే డబ్బు నిద్ర లేకుండా చేస్తుంది. అమ్మో, దొంగడు అవుతాడేమో, దోచుకుపోతాడేమో, భయం ఉంటుంది. అలాగని సంపాదించొద్దని కాదు, డబ్బు ఉండొద్దని కాదు, కానీ అది వేరే సబ్జెక్ట్. సరే, ఇక్కడ యెహోషాపాతు రాజ్యంలో రాజ్యం నిమ్మలంగా ఉందంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి యెహోషాపాతు రాజ్యంలో అతని రాజ్యం అంతా నిమ్మలంగా ఉండడానికి గల కారణం ఏంటంటే 2వ దినవృత్తాంతములు 17:1-4. 2వ దినవృత్తాంతాలు పక్కనే ఉంటుంది చూడండి. 17వ అధ్యాయం 1-4 వచ్చిన తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇజ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరచుకొనేను. అతడు యోధా దేశములోని ప్రాకార పురములన్నిటి యందును సైన్యములను ఉంచి యోధా దేశమందును తన తండ్రిని ఆశ పట్టుకునిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి జనములను ఉంచాను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమును నడుచు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. యెహోషాపాతు కాలంలో దేవుడు నెమ్మదిని అనుగ్రహించడానికి గల కారణం ఏంటో ఈ 17వ అధ్యాయం 1-4 వచనాల్లో ఉంది. మీరు చెప్పండి, చదివానుగా నేను. యెహోషాపాతు రాజ్యానికి దేవుడు ఎందుకు ఇచ్చాడు నెమ్మది? ఎందుకు అనుగ్రహించాడు? ఎలా నడుచుకున్నాడు చెప్పండి యెహోషాపాతు? వేటిని అనుసరించలేదు, వేటిని అనుసరించాడు అని ఉంది. బయలుదేవతను అనుసరించలేదంట. తన సహోదరుని రాజ్యం ఇజ్రాయేలు వారు వ్యర్థమైన వాటికి చోటిస్తే ఇజ్రాయేలీలాగా ఈ యోధారాజు ప్రయత్నించలేదంట.
చిట్ట చివరికి ఏం చేశాడు? ఆయన ఆజ్ఞలను అనుసరించుచు నడిచాను. ఇప్పుడు చెప్పండి, ఆయన నా వెనకాల చెప్పండి, ఆయన ఆజ్ఞలను అనుసరించు వారికి నెమ్మది అనుగ్రహించబడుతుంది. సింపుల్, పెద్ద ప్రసంగం ఏం కాదు ఇది. కీర్తన 94:19 దీనికి అటాచ్డ్ వాక్యం. 94:19 94వ కీర్తన 19. మీరు త్వరగా తీస్తే త్వరగానే ముగించేస్తా, అయిపోయి ముగింపులోకి వచ్చా. 94వ కీర్తన 19 వచ్చిన. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయును. ఇంతకు ముందు మీకు ఇచ్చిన రిఫరెన్స్లో ఏముంది? ఆయన ఆదరణ అనుగ్రహించేవాడు. ఇక్కడేముంది? ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణానికి ఏం కలగజేస్తుందంట? నెమ్మది కలగజేయబడ్డానికి గల మూల కారణం దేవుడే. మనం ఎంత కష్టపడినా, ఎంత పొల్లిదండలు ఇట్టినా, ఎంత తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, మన కుటుంబంలో నెమ్మది కలుగజేయవాడు ఆయనే. నెమ్మదిని అనుగ్రహించేవాడు ఆయన. నెమ్మది మనం ఆయన ఇచ్చే నెమ్మది మనం పొందుకోవాలంటే నోవాహులాగా ఉండాలి, ఆశాలాగా ఉండాలి, యెహోషాపాతులాగా ఉండాలి. చెప్పండి, నోవాహులాగా నీతిపరుడుగా ఉండాలి, ఆశాలాగా యథార్థంగా జీవించాలి, యెహోషాపాతులాగా ఆయన ఆజ్ఞలను పాటించి నడుచుకోవాలి. 3 విషయాలు చెప్పాను, అయిపోయింది. పాజిటివ్. నెమ్మది పొందుకోవాలంటే ఏం చేయాలి? ఎవరికి నెమ్మది ఉండదో చెప్పి ముగించేస్తా. మరి ప్లస్ చెప్పినప్పుడు మైనస్ కూడా చెప్పాలి కదా. అది వెలుగు గురించి చెప్పాను, చీకటి గురించి కూడా చెప్పాలి కదా. ఎవరికి నెమ్మది లేదో చూపిస్తాను ఇప్పుడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 23వ అధ్యాయం 21 వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 23, 21. 23, 21. దేశ జనులందరూ సంతోషించిరి, వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. మరి అంతకుముందు, చంపక ముందు? అంతే కదా దాని అర్థం. అతల్య బ్రతికినంత కాలం ఆమె పరిపాలిస్తున్న దేశానికి ఏం లేదు, నెమ్మది లేదు. ఆ అతల్య ఎప్పుడైతే చంపబడిందో, ఆ అతల్య చంపిన తర్వాత పట్టణంలో, దేశంలో ఏం కలిగిందంట? ఏంటి అతల్య యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? ఇప్పుడు నోవాహు క్వాలిఫికేషన్ ఏంటి? నోవాహు వ్యక్తిత్వం ఏంటి? ఆశా వ్యక్తిత్వం ఏంటి? యెహోషాపాతు వ్యక్తిత్వం ఏంటి? ఎందుకు వాళ్ళకి నెమ్మది కలిగిందో చెప్పాను. ఇప్పుడు ఈమె ఉన్నంతకాలం దేశానికి నెమ్మది లేదంటే ఆమె క్వాలిఫికేషన్ ఏదో తేడా అన్నమాట. ఆమె వ్యక్తిత్వం, ఆమె గుణం ఏదో తేడా అన్నమాట. ఏంటి ఆమె వ్యక్తిత్వం ఏంటి? ఆమె ఉన్నంత వరకు దేశంలో ఎందుకు నెమ్మది లేదు? ఆమె చనిపోయిన తర్వాత నెమ్మది వచ్చిందంటే ఆమె బతుకున్నప్పుడు ఏం లేదని అర్థం, నెమ్మది లేదని అర్థం. కొంతమంది మహాతల్లులు ఉంటారు. నేను స్త్రీలందరినీ అంటలేదు కానండి, స్త్రీలను అందరినీ అంటలేదు కానీ, స్త్రీలను గురించి చెప్పాలంటే ఏమండి, దేవుని తర్వాత ఎవరైనా అంత ప్రేమ ఎవరికైనా ఉంటుందంటే స్త్రీకే ఉంటుంది. మాతృమూర్తి అని ఎందుకంటారండి? మదర్ దర్శితో పోలుస్తారు. ఎందుకనండి? ప్రేమకు నిలయం, ప్రేమ మూర్తి, ఓ తల్లి. కానీ ఈ అతల్య ఒక ఆడది అని చెప్పడానికి సిగ్గేస్తుంది. ఒక స్త్రీ, ఈ అతల్య ఒక పట్టపురాణి, ఒక రాజు కుమార్తె, ఒక రాజు భార్య, ఒక రాజు కూతురు. మళ్ళీ చెప్తాను వినండి, అవి వినాలి. ఎవరి అతల్యో చెప్తాను వినండి. నెంబర్ 1, ఒక రాజు కడుపును పుట్టింది, ఒక రాజు కుమార్తె. తర్వాత ఏమైనా ఒక రాజుకు భారీగా చేశారు, భర్త చచ్చిపోయాడు, కొడుకు రాజయ్యాడు. అంటే కొడుక్కి తల్లి కదా, రాజమాత అయింది, రాజకుమార్తె అయింది, రాణి అయింది, రాజమాత అయింది. ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడో చూడండి దేవుడు. రాజు కడుపును పుట్టింది, రాజుకు భార్య అయ్యింది, రాజుకు తల్లి అయింది. ఆ రాజు చచ్చిపోయాక ఈమె రాజ్యాన్ని పరిపాలించింది. యోధా ఇజ్రాయెల్ రాజ్యంలో 39, టోటల్గా చూస్తే 42 మంది రాజుల్లో ఒకే ఒక స్త్రీ రాజ్యాన్ని పరిపాలించిన స్త్రీ అతల్య. ఈ అతల్య 4వ క్వాలిఫికేషన్ ఏంటంటే పట్టపురాణి. ఆమె పరిపాలకురాలుగా రాజ్యపు పుటాల్లో కూడా ఆమె పేరు లిఖించబడింది. 42 మంది రాజుల్లో ఏకైక స్త్రీ ఈమె. ఒక రాజు బిడ్డ, ఒక రాజు భార్య, ఒక రాజుకు తల్లి, పట్టపురాణి. 4 ఆధిక్యతలు ఇచ్చాడు, 4 అధికారాలు ఇచ్చాడు దేవుడు. కానీ బుద్ధి మారలా.
ఏంటండి ఏమో బుద్ధి? చూడండి, నేను చెప్పడం ఎందుకు, చదివిస్తాను చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం, 376 పేజీ. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు రాజకుమార్తె అని చెప్పాను కదా, అది ఒమ్రీ కూడా రాజే, ఇజ్రాయిల్ రాజు. ఇజ్రాయిల్ రాజులో పుట్టి యూదా రాజ్యులకు అడుగెట్టింది మా తల్లి. మొత్తం కంపు కంపు చేసేసి. కొంతమంది ఏమంటే ఇంట్లో అడుగు పెడతారు కానీ అత్తారింట్లో ఏసు రక్తమే జయం. నేను నాకు అనకూడదు అన్నమాట. 3వ వచనం, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చును గనుక అతడును అహబు సంతతి వారి మార్గములందు, ఇంతకుముందు మీకు మాట చెప్పాను, యెహోషాపాతు తన సహోదరుడైన ఇజ్రాయేలు వారు నడిచిన మార్గములందు నడవలేదని చెప్పాను కదండి. ఇజ్రాయేలు వారు నడిచిన మార్గములందు నడవలేదంటే యెహోషాపాతు. ఇతరేం చేశాడు తెలుసా? ఇజ్రాయేలు వారు నడిచిన అహబు వలె ప్రవర్తించాడంట. కారణం ఏంటి? తన తల్లే నేర్పించిన. ఎక్కడైనా ప్రపంచంలో ఏ తల్లి అయినా తన బిడ్డకి దుర్మార్గత నేర్పుతుందా? ఏమో ప్రపంచంలో నేర్పుతుందో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఒక తల్లి ఉంది, ఆమె పేరు అతల్య. ఆమె తన బిడ్డకి ఏం నేర్పిందని వాక్యం చెప్తుంది స్పష్టంగా, దుర్మార్గత నేర్పించిందంట. దుర్మార్గత. మంచోడు మంచి నేర్పుతాడు, చెడ్డోడు ఇప్పుడు చెప్పండి, అతల్య దుర్మార్గురాలంటారా మంచిదంటారా? ఆమెకేం బిరుదిస్తారు మీరు? దుష్టురాలంటారా మంచిదంటారా? దయాప్రాప్తురాలంటారా? చెప్పరే, దుష్టురాలే అంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 48:22 ఆఖరి మాట. యెషయా గ్రంథం 48:22. యెషయా గ్రంథం 48:22. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని ప్రియ సంఘ విశ్వాసులారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారులారా, గ్రామస్తులారు, ఎవరైనా గమనించారు, ఒక కుటుంబంలో నెమ్మది లేదంటే ఆ కుటుంబంలో ఏముందని అర్థం? దుష్టత్వం ఉందని అర్థం. దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు మన దేవుడు. ఎక్కడైనా దుష్టత్వం ఉందంటే, దుష్ట హృదయం ఉందంటే, దుష్ట తలంపులు ఉన్నాయంటే, దుష్ట ఆలోచనలు ఉన్నాయంటే దేవుడు సహించేవాడు కాదు. వాక్యమే. దుష్టులకి నెమ్మది ఉన్నదని డైరెక్ట్ స్టేట్మెంట్ దేవుడే చెప్తున్నాడు ఇక రెండో మాట లేదు. దుష్టులకి ఏమున్నదండి? నెమ్మది ఉండదు. అతల్య ఉన్నంత కాలం తన రాజ్యానికి కూడా నెమ్మది లేదు. కొంతమంది అనకూడదు ఈ మాట, కొన్ని కుటుంబాల్లో భర్త అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు, జల్ల అవ్వచ్చు, ఇంకా ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు బతుకున్నంత వరకు ఆ కుటుంబానికి నెమ్మది ఉండదు. అంటే చచ్చిపోమని కాదు దాని అర్థం. ఈ మాట ఇలా నన్ను చెప్పినందుకు క్షమించాలి. అలా అన్నానంటే అతను చచ్చిపోవాలని కాదు. దుష్టుడు తన దుష్టత్వమునందు మరణమునందుట నాకేమైనా సంతోషము కలుగునా? అతడు తన దుష్టత్వమును విడిచి మరులటయే కదా నాకు సంతోషం, నీతి కలిగి బతుకటమే కదా నాకు సంతోషం. ఏ వ్యక్తి నీతి తప్పి బ్రతుకుతాడో, ఏ వ్యక్తి అక్రమంగా నడుస్తాడో, ఏ వ్యక్తి దుర్నీతితో ఉంటాడో, ఏ వ్యక్తి దుష్టతతో ఉంటాడో, తనను బట్టి తన భార్యకి నెమ్మది ఉండదు, తనను బట్టి తన పిల్లలకు నెమ్మది ఉండదు, తనను బట్టి తన బంధువులు కూడా నెమ్మది ఉండదు. ఇక్కడ ఒక అతల్య పట్టపురాణి, దేశాన్ని పరిపాలించే స్త్రీ, తన వల్ల తన రాజ్యానికి నెమ్మది. ఆమెను చంపేశారంట పట్టుకుని ప్రజలందరూ కూడా. చంపేశాక అప్పుడు నెమ్మది వచ్చిందంట. ఇప్పుడు నేను మాట చెప్తున్నాను వినండి, మనం కూడా పట్టుకుని చంపాలి. ఎవరిని? దుష్టుల్ని కాదు, మనలో ఉన్న దుష్టత్వాన్ని చంపాలి. నాలో ఉన్న దుష్టత్వాన్ని చంపితే నాకు నెమ్మది కలిగింది. నా హృదయంలో దుష్టత్వాన్ని పెట్టుకుని ప్రభువా నన్ను కనికరించంటే ఆయన కనికరిస్తాడు. ఏమండే? నువ్వేమో కట్టేసుకో, ప్రభువా నన్ను విడిపించు. నువ్వేమో పెట్టేసుకో, ప్రభువా తీసేయి. పెట్టేది నువ్వే, కానీ ఆయన తీసేయాలంటావు. ఎలా తెస్తాడు ఆయన? పెట్టుకున్న నువ్వే తీయాలి. నీ హృదయంలో నువ్వే పాపం అయితే పెట్టుకున్నావో నీ చేతితో ఆ పాపం నువ్వే తీసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దాన్ని అసహించుకోవాలి. ఒక మాట చెప్పాలంటే ఆఖరి మాట చదివించి ముగించేస్తాను. టైం 9 అయింది కాబట్టి సమయానుకూలంగానే ముగిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అందరూ ఆఖరి మాట చదివించి ముగించేస్తా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58 నుంచి నేను చదువుతాను. 58 నుంచి అందరూ తీసారా? 170వ పేజీ చదివి ముగించేస్తా. ద్వితీయోపదేశకాండం 28:58 చదవమంటారా? నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ
అనుసరించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాక్యమనే నేను చెప్పాను. వాక్యమే మన బతికించేది, వాక్యమే మనకు నెమ్మది ఇచ్చేది. ముగింపులో కూడా వాక్యం గురించే చెప్తున్నాను. నీవు జాగ్రత్త పడి ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనొచ్చు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల, భయపడినని లేదు అక్కడ, భయపడని ఎడల. దేవునికి నువ్వు భయపడకపోతే, ఆయన వాక్యానికి నువ్వు లోబడకపోతే ఏం జరుగుద్దో చూడు. యెహోవా నీకును నీ సంతతికిని, చెప్పండి, ఒకరికేనా కాదు, సంతతికి కూడా అనంట. నువ్వు భయపడకపోతే నీ కుటుంబానికి కూడా దేవుడు కోపం వస్తుందంట. యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్ళును కలగచేయును, అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములనై ఉండును. చెడ్డ అంటే మంచి రోగాలు కూడా ఉంటాయేమో. చెడ్డ రోగములనై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నింటినీ ఆయన నీ మీదకి తెప్పించును, అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్రము గ్రంథంలో రాయబడిన ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలగజేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలి ఉందురు. కాబట్టి మీకు మేలు చేయొచ్చు మిమ్మను విస్తరింపు చేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించునో అట్లు మిమ్మను నశింప చేయుటకును మిమ్మను సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించుచున్న దేశములో నుండి పెళ్లగింపబడుదు. దేశం యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు. ఈ మాట కోసం ఇదంతా చదివించా. ఆ జనములలో నీకేం కలగదంట? నెమ్మది కలుగదు. నీ అరికాలకి విశ్రాంతి కలగదు. ఈ వ్యాపారం అంటాడు మానేస్తాడు, ఆ వ్యాపారం పెడతాడు, ఆ వ్యాపారం మానేస్తాడు, ఇంకోటి ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్తాడు, మళ్ళీ ఆ ఊరి నుంచి ఇంకో ఊరి. అరికాలకి విశ్రాంతి కలగదంటే అది దాని అర్థం. ఒక్క చోట్ల కుదురుండవు, ఒక్క చోటన కుదురుండడు, ఒక్క దాంట్లో కుదురుండడు. రోజుకో వ్యాపారం, రోజుకో ఊరు, రోజుకో రాష్ట్రం, రోజుకో దేశం. అరికాలకి విశ్రాంతి దొరకదంటే దాని అర్థం అది. తిరుగుతానే ఉంటాడు ఊళ్ళు అట్టుకుని. పిల్లలను పెట్టంటండి ఏం చేస్తుందంట? 7 ఇళ్ళ 7 ఊళ్ళ 7 ఇళ్ళు తిప్పుద్దంట. దేవునికి భయపడని ప్రతి ఒక్కడు కూడా కుటుంబాన్ని పట్టుకుని అలాగే తిరుగుతూ ఉంటాడంట. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. ఆ జన్మలలో నీకు నెమ్మది కలగదు, నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవ్యాధని నీకు కలగజేయను. కళ్ళు క్షీణించిపోతాయి, కళ్ళజోడేయాల్సి వస్తుంది. కళ్ళల్లో రోగం, నోట్లో రోగం, మెదడులో రోగం, గుండెలో రోగం, కడుపులో రోగం, లివర్లో రోగం, కిడ్నీలో రోగం, అబ్బబ్బబ్బబ్బా అన్ని రోగాలు వచ్చి పడతాయంట. సింపుల్. దేవునికి భయపడకపోతే, దేవుని మాట వినకపోతే. దేవుని మాట వింటే తలగా ఉంటావు, చెప్పండి. దేవుని మాట వినకపోతే తోకంగా. దేవుని మాట వింటే నిన్ను అప్పిచ్చేవాడుగా దేవుడు ఉంచుతాడు. దేవుని మాట వినకపోతే అప్పు చేసేవాడు ఉంచుతాడు. దేవునికి నువ్వు మాట విని ఆయనకి లోబడితే నువ్వు పైవాడుగా ఉండేలా చేస్తాడు. నువ్వు దేవుని మాట వినక ఆయనకి భయపడకపోతే దేవుడు ఏం చేస్తాడు? క్రిందివాడుగా ఉంచుతాడు. తలగా ఉంటారో తోకగా ఉంటారో, అప్పిచ్చేవారుగా ఉంటారో అప్పు చేసేవారుగా ఉంటారో, పైవారుగా ఉంటారో కిందివారుగా ఉంటారో, నెమ్మదితో ఉంటారో కలవరంతో ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతారో మనం పరిశీలన చేసుకుందాం. అది మీ ఇష్టం. ప్రార్థన చేద్దాం తలలో వంచండి. నెమ్మది. ఈరోజు మన వాక్య సందేశం నెమ్మది. చాలా మంది కుటుంబాల్లో, చాలా దేశాల మధ్యలో నెమ్మది లేదు, రాష్ట్రాల మధ్యలో నెమ్మది లేదు. చాలా జిల్లాల్లో, రాష్ట్రాల్లో, లోయల్లో, కొండల్లో, కోనల్లో అనేక చోట్ల బ్రతుకును కొనసాగిస్తున్న వాళ్ళ అనేక జీవితాల్లో ఈ రోజున నెమ్మది లేదు. కారణం ఏంటి? అనేకమైన విషయాలు చెప్పాను. నెమ్మది పొందుకోవడానికి గల కారణం ఏంటి? నెమ్మది పొందుకోకపోవడానికి గల కారణం ఏంటి? ఎవరికి నెమ్మది ఉంటుంది, ఎవరికి నెమ్మది ఉండదు? అనేకమైన విషయాలు మీకు చెప్పాను, వాక్య రెఫరెన్స్ల ఆధారంతో సహా. దుష్టులకి నెమ్మది ఉండదని దేవుడే సెలవిస్తున్నాడు స్పష్టంగా. మనం దుష్టులుగా ఉండకూడదండి, దుష్టుని సంబంధాలుగా ఉండకూడదు, అబద్ధికులుగా, దొంగతనం చేసేవారుగా, అవినీతి పరులుగా, అక్రమస్తులుగా మనం జీవించకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశీలన చేసుకుందామా? 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను, ప్రార్థన చేసుకోండి ఎవరికి వాళ్ళే. ఈ వాక్యం ద్వారా ఇదిగో నా రహస్య పాపాలు బయటపడ్డాయి అని మీలో ఎవరైనా ఒప్పుకుంటే, మనసులోనే ఒప్పుకొని విడిచిపెట్టేయండి.
చాలా మంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. అతిక్రమాలు దాచిపెట్టుకున్నాడు వర్ధులు కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడంటే. నిజమే ప్రభు, నా ఇంట్లో ఈరోజు డబ్బు ఉంది కానీ నెమ్మది లేదయ్యా, బంగారం ఉంది కానీ నెమ్మది లేదయ్యా, ఆస్తిపాస్తులనే కానీ నెమ్మది లేదయ్యా. నెమ్మదిని అనుగ్రహించేవాడు నీవని, నెమ్మదిని కలగజేసేవాడు నీవని, ఇది రాజులకే నెమ్మదిని కలిగించిన వాడవని ఈరోజు నీ వాక్యం ద్వారా విని నా కళ్ళు తెరుచుకున్నాను ప్రభు అని ఎవరైనా చిన్న ప్రార్థన చేస్తారా? మనసులో చక్కగా దేవునితో మాట్లాడతారా? నన్ను బట్టి నా సంతతికి, నా పిల్లలకి నెమ్మది లేకుండా పోతుందయ్యా. దేవునికి భయపడాలంటండి. అబ్రహాం దేవునికి భయపడ్డాడు. అబ్రహామా, ఇందువలన నీవు దేవునికి భయపడేవాడు అని నేను ఎరుగుతున్నాను. తన ఏకైక కుమారుని ఇవ్వడానికి ఎనిది లేదండి అబ్రహాము. అందుకని ఆశీర్వదించబడ్డాడు ఆకాశ నక్షత్రాల వలె. అబ్రహాము జీవితంలో నెమ్మది ఎందుకుంది? అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం ఎందుకుంది? అబ్రహాము దేవుడు చెప్పింది చేశాడు. దేవునికి భయపడేవాడు దేవుడు చెప్పింది చేస్తాడు. దేవునికి భయపడని వాడు దేవుని మాట వినడు. తన సొంత ఆలోచనల ప్రకారం వెళ్తాడు. నష్టాల పాలైపోతాడు, కష్టాల పాలైపోతాడు. అరికాలకి విశ్రాంతి దొరకదు. చెడ్డ రోగాలు వచ్చి పడతాయి, తెగుళ్ళు వచ్చి పడతాయి అని వాక్యం చెప్తుంది. ముగింపు ప్రార్థన ద్వారా కొడుకుని ముగించుకుందాం. ఎవరైనా ఒక్క నిమిషం దయచేసి చిన్న ఒప్పుకోలు ప్రార్థన, ఇంత విస్తారమైన వాక్యం ద్వారా ఒక్క హృదయం స్పందించినా కూడా ఈ వాక్యానికి మేలు పొందుకున్న వాళ్ళం అవుతాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారైనా కూడా దయచేసి ప్రార్థన చేయండి. నిజమేనయ్యా, ఈ విషయంలో నేను నీ మాట వినలేదయ్యా. 10 ఆజ్ఞలు 10 నాణ్యాలు ఉన్నాయంట ఒక అమ్మాయి దగ్గర. ఒక వెండి నాణ్యం పోయిందంట. దీపం వెలిగించి చీపురు పట్టుకుని మొత్తం జాగ్రత్తగా ఊడ్చి ఆ వెండి నాణ్యం కోసం ఎంత జాగ్రత్తగా వెతుకుతుందని అంటండి. ఎందుకంటే మరి విలువైంది కదా. మరి అది దొరికినప్పుడు సంతోషిస్తుందా, సంతోషించదా? అలాగే మనం దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలు 10 వెండి నాణ్యాలతో సమానం. ఆయన ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞను మనం తప్పిపోయామో, ఏ ఆజ్ఞను మనం పోగొట్టుకున్నామో వెతుకుదాం ఈరోజు. ఇదిగో వాక్యం అనే దీపం పట్టుకో, పరిశీలన అనే చీపురు పట్టుకో. వాక్యం అనే దీపం పట్టుకుని, పరిశీలన అనే చీపురు పట్టుకుని ఊడువు నీ హృదయాన్ని. ఊడువు నీ హృదయంలో ఎక్కడ తప్పిపోయావో నీకు తెలుస్తుంది, ఎక్కడ పడిపోయామో మనకు తెలుస్తుంది, ఎక్కడ ఆగిపోయామో మనకు తెలుస్తుంది. ఆగిపోయేవారుగా, పడిపోయేవారుగా, కృంగిపోయేవారుగా, కూలిపోయేవారుగా, రాలిపోయేవారుగా మనం ఉండకూడదండి. అందుకు దేవుడు మనల్ని పిలవలేదండి. సాగిపోయేవారుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. మీరు ఆశీర్వదించబడడం ద్వారా నా తండ్రి మహింపరచబడతాడని యేసుప్రభులు వారు చెప్పారు. అంటే మనం ఆశీర్వాదం పొందుకోవడం అంటే ఇష్టమైనకి. అసలు మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. ఎందుకు నీ జీవితంలో అభివృద్ధి లేదు? ఎందుకు నువ్వు విస్తరించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు వ్యాపించలేకపోతున్నావు అంటే జీవితంలో అసలు నెమ్మదేది. తెల్లారు లెగిస్తేనే కలవరం కదా మన బ్రతుకులో. భయంతో బ్రతుకుతున్నాం కదా. బతికి 4 రోజులైనా నెమ్మది లేకుండా. ఎందుకంటే కలకాలం బతకడం కంటే హంస 6 నెలలు బతకడం మేలంట. ఆ కలవరాల కోటలు కూల్చేద్దాం ఈరోజు. ఆ భయం రావడానికి గల వెనకన్న కారణం ఏంటి? నువ్వేదో తప్పు చేసావు, దేవుడు మాట ఇంట్లా. అది నీ హృదయం నీకు చెప్తుంది, కానీ మనం పెడచెవిని పెడుతున్నాం, తోసేస్తున్నాం, ఆయన ఆజ్ఞను తోసేస్తున్నాం. నీ సొంత ఆలోచన పట్టుకుని ఎప్పుడు నువ్వు వెళ్ళొద్దు దయచేసి. భక్తుడు అంటాడు, కీర్తనాకారుడు, నా ఆలోచనకర్త అయిన దేవుడు నాకు ఆలోచన చెప్తాడు. రాత్రి జాములేందు నాతో మాట్లాడతాడు ఆయన. నా ఆలోచనకర్త ఆయనే అంటాడు రాజు. ఎంత అద్భుతం అండి. కానీ మనం మాత్రం అలా ఆలోచన చెయ్యం. ఆయన ఆలోచన అంత దేవుని చిత్తం అంటాం, కానీ చేసేది మన చిత్తమే. అంత దేవుని చిత్తమే జరగాలని ప్రార్థన చేస్తాం, కానీ మన స్వచిత్తమే నెరవేర్చుకుంటాం. అలవాటు అయిపోయింది. అయితే దేవుడి చిత్తం లేకపోతే సాతాను శోధన అలవాటు అయిపోయినాయి మాటలు మనకి. దేవుని చిత్తం కష్టమైనా చేయాలి. దేవుని చిత్తం ఎంత బాధ అయినా, ఎంత నష్టమైనా చేయాలి. అప్పుడే ముగింపులో ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. పరిశీలిస్తాడు దేవుడు. ఎంత నమ్మకంగా ఉంటావో చూస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని నమ్ము, విశ్వాసం ఉంచు, విశ్వాసత కలుగుండు, ఆయన దగ్గర నమ్మకంగా ఉండు. అది నోవాహు అలాగే జీవించాడు, ఆశ అలాగే జీవించాడు, యెహోషాపాతు అలాగే జీవించాడు. అందుకని దేవుడు వాళ్ళకి నెమ్మదిని ఇచ్చాడు. డబ్బుంటే నెమ్మది ఉన్నది అనుకుంటామంటే పిచ్చి బ్రహ్మది. కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి ఈ రోజున చాలా మందికి. వాళ్ళ కుటుంబాల్లో నెమ్మదిలే తెలుసా? హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. తెల్లారు లెగిస్తే ఆ స్కానింగ్, ఈ స్కానింగ్, ఈ ఎక్స్రే, ఆ ఎక్స్రే, ఈ సీజీలని, అవని ఇవని హాస్పిటల్లోనే బ్రతుకుతున్నారు. నెలలో 25 రోజులు.
తెలుసా? ఈరోజున ఆహారం తిని బతికే వాళ్ళకంటే బిల్లలు తిని బతికే వాళ్ళు ఎక్కువ. మనశ్శాంతి లేదు. ఎక్కడే బిల్ల వేసుకోకపోతే కళ్ళు తిరిగి పడిపోతామని భయం. ఏం చేస్తాం మరి? పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకు ఈ దేహం రోగాల పుట్ట అయిపోయింది, రోగాలకు నిలయం అయిపోయింది? అది ఎక్కడో దేవునికి భయపడట్లేదు. మనం సృజించిన దేవునికి భయపడొద్దా? ఏమండి? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు నెమ్మది అనే మాట నా హృదయంలో మీరు ఉంచారు. నిజమే. ఎందుకంటే చుట్టూ చూస్తుంటే క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవుల సేవకుల కుటుంబాల్లో ఈరోజు నాతో కూడా మీరు మాట్లాడారు ప్రభువా. కారణం నెమ్మది లేదు. నిజమే. కారణం ఏంటంటే నీపై పూర్తిగా ఆధారపడలేకపోతున్నామేమో, నీ ఎందుకు విశ్వాసం కలిగి ఉండలేకపోతున్నామేమో. ఇదిగో నాతో కూడా, నా కుటుంబంతో కూడా మీరు మాట్లాడారు ప్రభువా. ఎలా ఉంటే నెమ్మది వస్తుంది, ఎలా ఉంటే నెమ్మది పోతుంది. నెమ్మది కలగాలంటే, నెమ్మది అనుగ్రహింపబడాలంటే మేమేం చేస్తే లభిస్తుంది మాకు నెమ్మది అనే విషయాలు మీరు మాట్లాడారు. ఎన్నో స్పష్టంగా ఎన్నో అనుభవాలు మీరు మా ముందు ఉంచారు. ఆశ వలె యథార్థ హృదయం కలిగి హృదయపూర్వకంగా మిమ్మల్ని అనుసరించే వారికి మేము ఉండటానికి సహాయించే. నోవాహు వలె నీతిపరుడుగా, నిందారహితుడిగా నీతో నడిచేవారుగా మేము ఉండటానికి సహాయించండి. యెహోషాపాతు వలె, ఇజ్రాయేలు వారి వలె వారిని వెంబడించక, వారు చేసిన క్రియలను వలె చేయక, ఇదిగోనయ్యా నీ ఆజ్ఞలను పాటించి నడుచుకునే వారికి మేము ఉండటానికి సహాయించే. అతల్య అలా మేము ఉండకూడదు ప్రభువా. అతల్య వంటి దుష్ట స్వభావం మేము కలిగి ఉండకూడదు నాయనా. అలా ఉంటే మా జీవితంలో నెమ్మది ఉండదని మీరే చెప్తున్నారు కదా ప్రభువా. ఈ రోజున మాలో ఉన్న దుష్టత్వాన్ని మేము చంపాలి, మాలో ఉన్న దుష్ట స్వభావాన్ని మేము విడిచిపెట్టాలి. అప్పుడే మా కుటుంబానికి నెమ్మది కలిగిద్ది. నన్ను బట్టి నా కుటుంబానికి, నన్ను బట్టి మా ప్రాంతానికి, నన్ను బట్టి మా దేశానికి నెమ్మది కలిగిద్ది ప్రభువా. నిజమే, నేను మారాలి అయ్యా. నేను మారితే లోకం మారుతుంది ప్రభువా. ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో, మాతో, అందరితో స్పష్టంగా మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎవరి కుటుంబంలో అయితే, జీవితంలో అయితే, హృదయంలో అయితే నెమ్మది లేదో, ఈరోజు ఈ వాక్యాన్ని తమ హృదయంలోకి చేర్చుకుని, ఈ వాక్యం ద్వారా తమ జీవితాలకు అన్వయించుకుని, ఈ వాక్యం అనే స్థుతి ద్వారా హృదయాలు నల్లగొచ్చుకుని, ఈ వాక్యం అనే నీటి ద్వారా వారు ఉదక స్నానం చేయబడి అయ్యా నీ సన్నిధిలో నిలిచి ఫలించే కృప, నెమ్మది కలిగి, శాంతి సమాధానం కలిగి నడుచుకునే కృప దయచేయమని, తిరిగి వెళ్తుండగా ప్రత్యేకంగా నీ కాపుదల దయచేయమని, మరలా రేపు ఉదయమే పెందలగడని నీ సన్నిధికి పరిగెత్తుకుని వేగిరమే అయ్యా నీ సన్నిధిలో హాజరయ్యే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిన యేసుక్రీస్తు ప్రభుల వరకు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అనుని సహవాసం, ఈరోజు వాక్యం విని తమ హృదయాలను సరిచేసుకుని బిడ్డలకును, కృపామిచ్చి సంఘానికి, ఇరుగు పొరుగు వారికి, కోరుకోలు గ్రామ ప్రాంత ప్రజలందరికీ, మన దేశ ప్రజలందరికీ, సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.